ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఏపీ కేబినెట్లోకి నందమూరి బాలకృష్ణ రాబోతున్నారా? బాలకృష్ణ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచినా కానీ ఆయన మంత్రివర్గంలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మంత్రివర్గంలోకి రాబోతున్నారనే చర్చ ఎందుకు అంటే ఒక క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు ఏపీ మంత్రివర్గంలో ఇంకా ఒక మినిస్టర్ బెర్త్ ఖాళీగానే ఉంది. నాగబాబు గారు వస్తారన్నారు, దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి ప్రచారం జరిగింది. ఏడాదిన్నర గడిచినా కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఆనుపానులు ఏవీ లేవు. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. మా బాలయ్య మినిస్టర్ ఎందుకు కాలేదు అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా 3వ గెలుపొందారు. 3 సార్లు కూడా తనదైన శైలిలో మెజారిటీలు పెంచుకుంటూనే వచ్చారు. ఇప్పుడు హిందూపురం పర్యటనలో ఉన్నటువంటి బాలకృష్ణని ఆయన అభిమానులు ఆపేశారు. ఎందుకంటే మీకున్న అనుభవం మీరు మంత్రివర్గంలోకి రావాల్సిందే అంటూ వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ప్లకార్డులు పట్టుకొని బాలకృష్ణ కాన్వాయ్ని హిందూపురంలో ఆపేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. నిజంగా ఇది అభిమానులు చేస్తున్నదా లేదా బాలకృష్ణ మీద ప్రేమతో ఎవరైనా ఈ ప్లానింగ్ చేశారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే ఈ కుటుంబంలో అంటే నందమూరి కుటుంబం నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కానీ నారా వారి కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలానే నారా లోకేష్ గారు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నందమూరి కుటుంబానికి అల్లుడిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఆ మంత్రివర్గం జోలికి పోలేదు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇక్కడ అభిమానులు ఒకేసారి నిలదీసేసరికి అవాక్కైన బాలకృష్ణ కూడా ఒక స్పష్టత ఇచ్చారు. మంత్రివర్గంలోకి రావాలని మనం అనుకుంటే సరిపోదు, అధిష్టానం నిర్ణయించాలి. కాబట్టి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు దైవ నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళందరినీ కూడా సముదాయించి మళ్ళీ తన కారులో కాన్వాయ్లో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు మంత్రి పదవి తీసుకోవాలని అభిమానుల కోరిక. ఎన్బీకే ఫ్యాన్స్ హిందూపురం. సో ఈ ప్లకార్డులు పట్టుకుని బాలకృష్ణ ర్యాలీ ముందర నానా హంగామా జరిగింది. దాదాపు ఒక అరగంట పాటు ఆయన వెళుతున్నటువంటి కాన్వాయ్ని ఆపేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. సో దీంతో ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? బాలకృష్ణకి ఈసారి ఛాన్స్ దక్కేటువంటి అవకాశం ఉందా? అలానే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనేటువంటి చర్చ ఏడాది కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంలో ఒకసారి జరిగింది. ఇప్పుడు ఏడాదిన్నర గడిచిపోయింది. కాబట్టి మరోసారి మంత్రివర్గ విస్తరణ అనే అంశం తెరపైకి రాబోతుందా అనేటువంటి ఆసక్తి అయితే కనిపిస్తోంది.